గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ వీడియోలో వాలంటీర్ లాంగ్వేజ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎవరైతే మానిటరింగ్కి వెళ్తున్నామో అసెస్మెంట్ అనేది పెట్టాలి. అసెస్మెంట్ పెట్టేటప్పుడు ఈ ఫార్మెట్లు అనేది రాసుకోవాలి. ఎలా రాసుకోవాలనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఏముంది అక్కడ చూడండి, కమల్క క్యాంప్ 2025 అసెస్మెంట్ వెరిఫికేషన్ ఫార్మెట్. విజిటర్ నేమ్ రాసుకోవాలి. ఎవరైతే వాలంటీర్ క్లాస్ చూడడానికి వెళ్తున్నారు నేమ్ రాసుకోవాలి. తర్వాత అక్కడ క్లాస్ చెప్తున్న వాలంటీర్ నేమ్ రాసుకోవాలి. తర్వాత విజిటర్ డిజిగ్నేషన్ పీఓసీనా, లేకపోతే సిమ్మా, లేకపోతే ఎంఎంఏనా, తర్వాత ఎస్సిటిఏ, పీసీ ఎవరైతే ఉంటారో డిజిగ్నేషన్ రాసుకోవాలి. టెస్టింగ్ సైకిల్ బేస్ లైన్ టెస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తున్నారు, టిక్ పెట్టుకోవాలి. తర్వాత స్టేట్ నేమ్, బ్లాక్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, విలేజ్ నేమ్ కామన్ బేసిక్ ఏదైతే రాసుకోవాలి ప్రతి ఫార్మెట్లో కూడాను. నెక్స్ట్ బేస్ లైన్ అండ్ ఆన్లైన్ డేట్ బై వాలంటీర్. బేస్డ్ లేదా ఎండ్లైన్ ఏదైనా బేస్డ్ అంటే సేమ్ ఫార్మెట్ ఉంటుంది. బేస్డ్ అండ్కి ఎండ్లైన్కి సేమ్ వెరిఫికేషన్ ఫార్మెట్ ఉంటుంది కాబట్టి అక్కడ బేస్డ్ అనేది ఎండ్లైన్ అని రాశారు. కాబట్టి ఏదైతే మీరు బేస్డ్ అండ్ పెడతారో బేస్డ్ అండ్కి వెళ్ళేటప్పుడు ఎండ్లైన్ కొంచెం ఎరేజ్ చేయండి. అక్కడ వాలంటీర్ టెస్ట్ పెట్టిన డేట్ రాసుకోవాలి. తర్వాత కింద డేట్ ఆఫ్ అసెస్మెంట్ బై విజిటర్, అది డేట్ రాసుకోవాలి. విజిటర్ ఏదైతే అసెస్మెంట్ పెడుతున్నారో ఆ డేట్ రాసుకోవాలి. తర్వాత చైల్డ్ ఇన్ఫర్మేషన్ కింద ఉంది చూడండి, సీరియల్ నెంబర్ ఇచ్చారు. తర్వాత చైల్డ్ నేమ్, తర్వాత పిల్లవాడి యొక్క క్లాస్ రాసుకోవాలి. తర్వాత లెవెల్ మార్కెడ్ బై వాలంటీర్, అంటే వాలంటీర్ టెస్టింగ్ పెట్టేటప్పుడు ఏ లెవెల్లో ఉన్నారని రాసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్టర్ వెరిఫికేషన్, తర్వాత వెరిఫికేషన్ విజిటర్ వెరిఫై చేసిన తర్వాత ఏ లెవెల్లో ఉన్నారని రాసుకోవాలి. తర్వాత ఏముంది అక్కడ ఏంటంటే ఎస్ఆర్ నో అయినా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెవెల్ సేమ్ ఉన్నాయా లేదా, వాలంటీర్ పెట్టిన దానికి విజిటర్ పెట్టిన దానికి లెవెల్ సేమ్ ఉన్నాయా లేదా అనేది రాసుకోవాలి. తర్వాత ఒకవేళ సేమ్ లేకపోతే ఎంత లెవెల్స్ డిఫరెన్స్ ఉంది, +2నా -2నా, ఒకవేళ ఏం లేకపోతే 0 వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అనేది రాసుకోవాలి ఫార్మెట్లో. కింద అనేది ఏంటంటే సమ్మరీ ఉందన్నమాట. 3rd క్లాస్ ఎంతమంది, 4th క్లాస్, 5th క్లాస్ అనేది క్లాస్ వైజ్ ఉంది. మీరు క్లాస్ వైజ్గా అనేది సమ్మరీ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ సమ్మరీ కౌంట్స్, ఇక్కడ వైస్ కౌంట్స్ వేయాలి. ఎస్లు ఎన్ని వచ్చాయి, నోలు ఎన్ని వచ్చాయి. తర్వాత డిఫరెన్సెస్ జీరోస్ అంటే ఎటువంటి డిఫరెన్స్ లేకపోతే 0 వస్తుంది. +/- ఎన్ని ఉన్నాయి, +/- ఎన్ని ఉన్నాయి, అలా కామెంట్ చేసుకుని ఫార్మెట్ అనేది రాయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫార్మెట్స్లో ఎంఎం టీమ్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.